దేవేందర్కి లాస్ట్ ఇయర్ రిటైర్డ్ ఒక అన్నోన్ కాల్ నుంచి 24 డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నట్టు ఈ నెంబర్ మీదేనా అంటే నాది కాదు అది చెప్పడం జరిగింది. ఆ నెంబర్ తోటి అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా మంది అమ్మాయిల ఫోటోలు నగ్న ఫోటోలు అవి ఇవి చాలా రీసెర్చ్ చేస్తున్నారు. మరి నీ పేరు మీదే ఉంది, కేసు కూడా నమోదైంది. ఇందిరానగర్ పోలీస్ స్టేషన్, బెంగళూరు, కర్ణాటక. రాహుల్ శర్మ చెప్పాడు, నమ్మడం జరిగింది. నెక్స్ట్ స్టెప్ ఏం చేశాడంటే ఇటు క్రైమ్ బ్రాంచ్ తోటి SIS నుంచి వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తున్నట్టు వాళ్ళకి నాతో లెటర్ రాయించడం, నేను సబ్మిట్ చేస్తున్నా అని చెప్పడం, దాని తర్వాత అమౌంట్ ప్రూఫ్ చేసుకుంటే సేఫ్టీ అవుతావు అట్లా అని. తర్వాత ఏం చేసిందంటే ఈ రోజు బ్యాంక్ లో అన్ని అమౌంట్ అంతా ఇరెగ్యులర్ గా ఎక్కడి నుంచి అయితే ఇక్కడ వచ్చిన అమౌంట్ అని మాకు అనుమానం ఉంది. CBI వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు అని చెప్పి అరెస్ట్ వారు కూడా ఆర్డర్లు చూపించారు. అది ఎంత క్లియర్ కావాలంటే నీ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా అలో చేయాలి, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేయాలి. ట్రాన్స్ఫర్ అయితే నీది క్లియర్ 3 days లలో మళ్ళా నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాయి అని అన్నాడు. 3 days లలో మళ్ళీ వస్తాయి కదా అని చెప్పి తొందరగా బ్యాంకు రావడం జరిగింది. 18,53,000 ఉండే. నేను భయంతో టెన్షన్ తోటి రాస్తుంటే మైత్రి మేడం అనుమానం వచ్చి ఆబ్జెక్షన్ చెప్పి సార్ DSP ఇస్తాడు. DSP సార్ కూడా దగ్గర అందుబాటులో ఫోన్ చేశారు. మేడం ఒక్క నిమిషం నేను వచ్చేస్తున్నా, నాకు తెలిసేస్తాను చెప్పి ఒకసారి వచ్చేసి వెంటనే మాకు ధైర్యం చెప్పి ఈ యొక్క కేసు విముక్తి చాలా అనిపించారు.